ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, చేస్తూ ఉన్నారు, ఎందుకు పిల్లల్ని ట్రై చేయలేకపోయారు? అతను సంతోషంగా నన్ను ఉంచుదే కదా. ఇప్పుడంతా ఈజీ అయిపోయింది, ఒకటి లవ్ చేయడం మళ్ళీ ఇంకోటి లవ్ చేయడం ఇంకోటి ఈజీ అయిపోయింది. అప్పుడు అట్లా కాదు. నాకేంటంటే లవ్ చేస్తే అతన్నే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళైన 3వ రోజు షూటింగ్ వెళ్తాం. అక్కడికి వెళ్తే ఆర్టిస్ట్ అంతా పెళ్ళయిందా హ్యాపీ అంటారు. నా కష్టం నేను ఎక్కడ చెప్పుకునేది, కానీ నేను ఇది అబద్ధం చెప్పలేదు. ఆయన చూసినా కూడా చూడని నన్ను టార్చర్ పెట్టి ఆయనకు తెలుసు. నేను తప్పే చేసి ఉండను, పనే నీకు ద్రోహం చేయాలి, మనసారికి చేయను. నమ్మించి మోసం చేయడం అనేది నాకు నచ్చదు. నీకు ఉందంటే ఉంది, లేదంటే లేదు. నీకు అన్ని చేస్తాను, నీకు ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను చెప్పి ఆశలు పెట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండండి. నేను ఆశపడేది ఏది జరగలేదు, అందుకని ఆశపడమే మానేశాను. వస్తుందా రాని, రాలేదా పోని. షూటింగ్ లో కూడా ఆర్టిస్టులతో పాలిటిక్స్. ఎంతో మంది ఆర్టిస్టులు ఏంటంటే మన ముందు బాగా మాట్లాడతారు, మన బ్యాక్ లో మన పుల్లలు పెడుతూ ఉంటారు. ఎంతో మంది హీరోస్ తో నటించారు మీరు, మళ్ళీ వాళ్ళని కలిసారా? ఇప్పటి వరకు రాఘవేంద్రరావు డైరెక్టర్ రాఘవేంద్ర గారిని సార్ చూడాలని ఉంది. రాఘవేంద్ర గారితో బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఏమో దేవుడు మిమ్మల్ని ఇలా తీసుకొచ్చి ఇండస్ట్రీలో వేసి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని మీకు రాసి పెట్టారు. లైఫ్ లో ఏంటంటే నేను హ్యాపీ అనేది చాలా తక్కువ. అన్ని పడి 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 సీత అనే పేరు తగిన మంచి పేరు పెట్టారా స్వామి, మా నాన్నని అడగని ఎందుకయ్యా ఆ పేరు పెట్టామని. రీల్స్ అంతా హ్యాపీగా ఉంటాను కదా. సీత చిన్న పిచ్చి ఫీల్ ఉన్నావు, బాగానే సంపాదించుంటావే, సొంత ఇల్లు కూడా లేకుండా కూర్చున్నాను, మీరు నన్ను ఆ మాట అంటారని మనసులో